హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను రెడ్మీ ప్యాడ్ ప్రో 5G టాబ్లెట్ ని అన్బాక్స్ చేస్తాను, అలాగే మీకు కంప్లీట్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ప్రైసింగ్ చూద్దాం. ఈ టాబ్లెట్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 22,000 రూపీస్. దీంట్లో మనకి 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. ఇది ఓన్లీ వైఫై వేరియంట్. సో పేరులోనే మీకు రెడ్మీ ప్యాడ్ ప్రో వైఫై అని ఉంటుంది. నెక్స్ట్ వేరియంట్ లో మనకి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. ఇది 5G టాబ్లెట్ అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్. దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు 5G వాడుకోవచ్చు, మొబైల్ డేటా డైరెక్ట్లీ ట్యాబ్ లోనే వాడుకోవచ్చు. నెక్స్ట్ వేరియంట్ లో మనకి 8GB ర్యామ్ ఉంది, అలాగే 256GB స్టోరేజ్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 27,000 రూపీస్. ఇప్పుడు నేను అన్బాక్స్ చేయబోయే వేరియంట్ 256GB వేరియంట్ అండ్ మన దగ్గర గ్రే కలర్ లో ఉంది. ఓన్లీ వైఫై వర్జన్ అయితే గ్రే అండ్ బ్లూ కలర్ లో ఉంది. అదే 5G వర్జన్ అయితే గ్రే అండ్ సిల్వర్ కలర్ లో అమ్ముతున్నారు. నెక్స్ట్ ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి బాక్స్ టాప్ లుక్. ఇక్కడ రెడ్మీ ప్యాడ్ ప్రో 5G అని రాశారు అండ్ దాని కింద ఎక్సెల్ డిస్ప్లే అని రాసింది. ఈ టాబ్లెట్ లో మనకి 12.1 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు. పెద్ద డిస్ప్లే కాబట్టి ఎక్సెల్ డిస్ప్లే అని చెప్తున్నారు. ఫ్యూచర్ లో 15 ఇంచ్ డిస్ప్లే ఇస్తే XXL డిస్ప్లే అంటారు కావచ్చు. ఎనీవే, బ్యాక్ సైడ్ లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, లైక్ ప్రాసెసర్ పేరు, బ్యాటరీ సైజ్ అని. నెక్స్ట్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి రెడ్మీ ప్యాడ్ ప్రో ఉంది, ఆ తర్వాత క్విక్ స్టార్ట్ గైడ్, దాని తర్వాత USB Type-C ఛార్జింగ్ కేబుల్, సిమ్ కార్డ్ ఎజెక్టర్ కూడా ఇచ్చారు. నాకు తెలిసి వైఫై మోడల్ లో కూడా ఇస్తారు, ఎందుకంటే మెమరీ కార్డ్ పెట్టాలి కదా. అండ్ ఫైనలీ 33W చార్జర్. ఇవే బాక్స్ కంటెంట్స్. సైడ్ లో కంపార్ట్మెంట్ చూసి పెన్ ఉందేమో అనుకున్నా కానీ లేదు. మీకు పెన్ కావాలంటే సపరేట్ గా కొనుక్కోవాలి. దాని ప్రైస్ 4,000 అండ్ దీంతో పాటు మీరు కావాలనుకుంటే కీబోర్డ్ కూడా కొనుక్కోవచ్చు. దాని రేట్ కూడా 4,000. అవి వర్తా లేదా లాస్ట్ లో చెప్తా. ఎనీవే, ఫస్ట్ టాబ్లెట్ ని చూద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ లుక్. నెక్స్ట్ ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. మనకి బ్యాక్ సైడ్ లో డ్యూయల్ టోన్ ఫినిష్ ఇచ్చారు. మెటల్ అండ్ ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మ్యాట్ ఫినిష్ కూడా ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్స్ అయితే అంత ఈజీగా అట్రాక్ట్ చేయట్లేదు. ఆయిలీ ఫింగర్స్ ఉంటే ఆబ్వియస్లీ అట్రాక్ట్ చేస్తుంది. కెమెరా మాడ్యూల్ చూస్తే 2 కెమెరాస్ ఉన్నాయి అనుకుంటారు, కాకపోతే సింగిల్ కెమెరానే ఇచ్చారు. ఇక్కడ 8 మెగాపిక్సెల్ కెమెరా ఇది. దాని కింద ఫ్లాష్ ఇచ్చారు అండ్ కింద రెడ్మీ వాళ్ళ బ్రాండింగ్ ఉంది. ఫ్రంట్ లో వచ్చేసరికి మనకి ఒక హ్యూజ్ 12.1 ఇంచ్ డిస్ప్లే ఉంది. బెజిల్స్ అయితే పెద్దగానే ఉన్నాయి. ఫోన్స్ లో అయితే చిన్న చిన్న బెజిల్స్ ఉండాలి, కానీ టాబ్లెట్ లో ఈ మాత్రం బెజిల్స్ లేకపోతే పట్టుకోవడం కష్టం. లైక్ ఇలా పట్టుకున్నప్పుడు చిన్న బెజిల్స్ ఉంటే యాక్సిడెంటల్ టచెస్ అయితే, కాబట్టి ఈ బెజిల్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. బెజిల్స్ కూడా సిమెట్రిక్ గానే ఉన్నాయి. సో డిస్ప్లే చూడడానికి కూడా బాగుంది అండ్ డిస్ప్లే పైన మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక సైడ్స్ చూద్దాం. ఇలా పోర్ట్రేట్ ఓరియంటేషన్ లో పట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఏం లేదు, లైక్ కంప్లీట్లీ ప్లెయిన్. టాప్ సైడ్ వచ్చేసరికి మనకి డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చారు, అలాగే పవర్ బటన్ కూడా ఉంది రైట్ సైడ్ లో. అండ్ సెంటర్ లో డాల్బీ విజన్ అట్మోస్ అని రాసింది. రైట్ సైడ్ లో మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, అలాగే 2 మైక్రోఫోన్ హోల్స్ ఉన్నాయి అండ్ సిమ్ కార్డ్ ట్రే కూడా ఉంది. ఇది వచ్చేసి సిమ్ కార్డ్ ట్రే. దీంట్లో మనకి నానో సిమ్ స్లాట్ ఉంది, అలాగే హైబ్రిడ్ SD కార్డ్ స్లాట్ ఉంది. సో మీరు దీంట్లో 2 నానో సిమ్స్ వాడుకోవచ్చు, లేదా నానో సిమ్ అండ్ SD కార్డ్ కూడా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 1.5 TB. సో సినిమాలు అట్లా ఏమైనా వేసుకోవాలనుకుంటే మస్తు వేసుకోవచ్చు. అండ్ ఫైనలీ బాటమ్ కి వచ్చేసరికి డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి, అలాగే USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ ఆడియో జాక్ కూడా ఇచ్చారు. ఈ మధ్య అసలు ఆడియో జాక్ లో కనిపించలేదు, అది కూడా ఒక టాబ్లెట్ లో కనిపించేసరికి కొంచెం కొత్తగా ఉంది. అండ్ బై ద వే, మీరు బాటమ్ చూసుకున్నట్టయితే ఆడియో జాక్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ రెండు కూడా సిమెట్రిక్ గా లేదు, లైక్ సెంటర్ లో లేదు, కిందికని ఉంది. చూడడానికి కొంచెం అజీబుగా ఉంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కమెంట్ చేసి చెప్పండి. ఈ టాబ్లెట్ థిక్నెస్ వచ్చేసి 7.5 mm అండ్ వెయిట్ వచ్చేసి 574 grams. సో ½ kg కన్నా ఎక్కువనే ఉంటుంది. వెయిట్ నార్మల్గా ఇలా టాబ్లెట్ పట్టుకున్నప్పుడు పెద్దగా తెలియదు, కానీ బరువు అయితే ఉంది. అండ్ మీరు మూవీస్ చూసినప్పుడు ఇలా పట్టుకొని చూసినప్పుడు, లేకపోతే గేమ్స్ ఆడినప్పుడు వెయిట్ అంతగా తెలియదు, బట్ కంటిన్యూస్ గా ఆడితే వెయిట్ తెలుస్తుంది. ఇవి వచ్చేసి ఈ టాబ్లెట్ వి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి 12.1 ఇంచ్ LCD డిస్ప్లే ఇచ్చారు, కాకపోతే 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. LTPO డిస్ప్లే కాదు, నార్మల్ డిస్ప్లేనే, కాకపోతే మాక్సిమం 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే దీంట్లో మనకి 2.5K రెజల్యూషన్ ఉంది, 600 nits పీక్ బ్రైట్నెస్ ఉంది అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది. బై ద వే, HDR10 అయితే ఈ టాబ్లెట్ లో లేదు. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. దీంట్లో ఇది 4nm ప్రాసెసర్, Adreno 710 GPU ఉంది అండ్ నా దగ్గర ఉన్న వేరియంట్ లో 8GB LPDDR4X ర్యామ్ ఉంది, అలాగే 256GB UFS 2.2 స్టోరేజ్ ఇచ్చారు. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి 10,000 mAh బ్యాటరీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 33W ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి బాక్స్ లోనే వస్తుంది. అండ్ స్పీకర్స్ మీరు చూసారు కదా, క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు విత్ డాల్బీ అట్మాస్. హై రెజల్యూషన్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఇచ్చేసారు. సో ఫస్ట్ అయితే టాబ్లెట్ ని ఆన్ చేసేద్దాం. నేను అన్ని సెట్ చేసేసాను. ఇది వచ్చేసి మన హోమ్ స్క్రీన్, ఇది వచ్చేసి గూగుల్ పేజ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది, ఇది వచ్చేసి నోటిఫికేషన్ ప్యానల్. బై ద వే, ఇది MIUI కాదు, Xiaomi వాళ్ళ కొత్త OS, దాని పేరు HyperOS అని పెట్టారు. సో ఇది కూడా చూడడానికి MIUI లానే ఉంది, కాకపోతే కొంచెం ఆప్టిమైజ్ చేశారు అండ్ అవసరం లేని యాడ్స్ అన్ని తీసేసాను అని కూడా చెప్పారు. చూద్దాం ఏమొద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి సెట్టింగ్స్ పేజ్, అబౌట్ పేజ్ చూద్దాం. సో రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ దీంట్లో Xiaomi HyperOS 1.0.3 రన్ అవుతుంది. ఇది బేస్డ్ ఆన్ Android 14 అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి August 2024.
ఈ టాబ్లెట్లో మనకి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తారు. ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్లో గుడ్ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ చూద్దాం. మనకి రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 226 GB ఫ్రీ స్పేస్ ఇచ్చారు. మోస్ట్ పీపుల్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. రెగ్యులర్ కెమెరా ఇంటర్ఫేస్ ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా. శాంపుల్ ఫుటేజ్ తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఈ టాబ్లెట్లో మనకి ఒక కొత్త అప్లికేషన్ ఉంది, లైక్ ఇన్బిల్ట్ అప్లికేషన్ MI క్యాన్వాస్ యాప్ అని చెప్పి. సో ఎవరైనా పెద్ద డ్రాయర్లు ఉంటే ఈ యాప్లో డ్రా చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ బెస్ట్ రిజల్ట్స్ కోసం మీరు MI స్మార్ట్ పెన్ని యూజ్ చేస్తే బాగా డ్రా చేయగలుగుతారు, లేదంటే దీన్ని స్టైలిష్ లా వాడుకోవాలి. ఎనివే ఇక ఫస్ట్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్. డిజైన్ పెద్ద చెప్పుకోవడం లేదు, టాబ్లెట్ అంటే సేమ్ డిజైన్ ఉంటుంది అన్నిటిలో. బ్యాక్ సైడ్ చూడడానికి బాగుంది. యాక్చువల్లీ నాకు ASUS ZenFone గుర్తొస్తున్నాయి ఈ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ చూస్తే. బట్ స్టిల్ గుడ్ డిజైన్ అండ్ మెటీరియల్స్ కూడా బాగానే వాడారు. మంచి ప్రీమియం ఫీలే ఉంది, చీప్ గా అయితే ఏం అనిపించట్లేదు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ 10 on 10. అట్లీస్ట్ నాకైతే పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఒక్క కంప్లైంట్ అవుతుంది, ఈ ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఆడియో జాక్ కొంచెం సెంటర్ అలైన్ చేస్తే అదో పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉండేది. అది చూసినప్పుడల్లా కొంచెం సెంటర్లో ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. ఏదో ఒక OCD ఉంది, వాడికే తెలియదు. మా నేమ్ పట్టించుకోకండి, అలానే అంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే చాలా మంచి డిస్ప్లే, చూడడానికి బాగుంది. సన్లైట్ ఎలిజిబిలిటీ అంత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే 600 nits కదా ఉంది. కాకపోతే ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో బాగానే బ్రైట్ గా ఉంది. మూవీస్ చూసుకోవడానికి, రెగ్యులర్ గా బ్రౌజ్ చేయడానికి అయితే బ్రైట్నెస్ సరిపోతుంది. అండ్ 12 inch డిస్ప్లే కాబట్టి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చేతిలో పట్టుకొని ట్రైలర్స్, మూవీస్ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ దీని కాంబినేషన్ లో క్వాడ్ స్పీకర్స్ కూడా బాగున్నాయి. ఒక విషయంతో చెప్పాలి, డిస్ప్లే బాగుంది, కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్ లోనే బాగుంది. లైక్ 20-25,000 రేంజ్ లో మనకి 12 inch డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. బట్ మీరు దీన్ని iPad Pro తోని, సామ్సంగ్ వాళ్ళ AMOLED డిస్ప్లేస్ తోనైతే కంపేర్ చేయలేరు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బాగుంది, వాడుకోవచ్చు, మూవీస్ చూసుకోవచ్చు. HDR10 అయితే లేదు. ఇన్ఫాక్ట్ 600 nits పీక్ బ్రైట్నెస్ అంటే మీకు HDR10 రాదు. బట్ స్టిల్ వాడుకోవడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్ లోకల్ కాంటెంట్, యూట్యూబ్ లో వీడియోస్ చూసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జస్ట్ మూవీస్, వీడియోస్ చూసుకోవడానికి అయితే డిస్ప్లే చాలా బాగుంది. హ్యూజ్ డిస్ప్లే, క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ వర్క్ పరంగా కూడా చూసుకుంటే మీకు స్క్రీన్ పెద్దగా ఉంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ దీంట్లో 4 అప్లికేషన్స్ అట్ ద సేమ్ టైం యూజ్ చేయొచ్చు, లైక్ 2 ఫ్లోటింగ్ విండోస్ అండ్ 2 సైడ్ బై సైడ్ యాప్స్. సో డిస్ప్లే పెద్దగా ఉండడం వల్ల చాలా కన్వీనియంట్ గా వాడుకోవచ్చు. సో లిటరలీ ఒక 4 phones సైడ్ బై సైడ్ పెట్టుకొని వాడుకున్నట్టు ఉంటుంది. ఓవరాల్ గా అయితే డిస్ప్లే బాగుంది, నాకైతే బాగా నచ్చింది, ఎస్పెషలీ సైజ్. నెక్స్ట్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే చెప్పాను కదా, దీంట్లో HyperOS ఉందని చెప్పి. పేరుకి మాత్రం HyperOS, కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా MIUI లానే ఉన్నాయి. MIUI లో ఉండే అన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ లైక్ జెస్చర్స్ కానీ, యాప్ లాక్ ఫీచర్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, ఇలాంటి సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ లాక్ స్క్రీన్ లో కస్టమైజేషన్ కానీ, వాల్ పేపర్, థీమ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు. అండ్ ఓవరాల్ UI కూడా చూడడానికి చాలా మోడర్న్ గా ఉంది. నాకు దీనిలో స్పెషల్లీ నచ్చింది ఏంటంటే జెస్చర్స్. లైక్ మీరు 3 fingers తో స్వైప్ అప్ చేస్తే రీసెంట్ యాప్స్కి వెళ్ళిపోవచ్చు, కావాలంటే హోమ్ స్క్రీన్ కి కూడా వెళ్ళొచ్చు. అండ్ 3 fingers తోని హారిజాంటల్ గా స్వైప్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఎనేబుల్ చేయొచ్చు. 3 fingers తో స్వైప్ డౌన్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలాంటి జెస్చర్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి. అండ్ ఇది టాబ్లెట్ కాబట్టి మనకు ఒక స్పెషల్ టాస్క్ బార్ కూడా ఇచ్చారు. ఆ టాస్క్ బార్ నుంచి మనం అప్లికేషన్స్ ని స్ప్లిట్ స్క్రీన్ లో కానీ, లేదా ఫ్లోటింగ్ అప్లికేషన్ లాగా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి జెస్చర్స్, సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి. స్పెషల్లీ మీకు ప్రొడక్టివిటీకి పనికి వస్తుంది అండ్ వాడడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో అయితే డెఫినెట్లీ 9 out of 10. 1 point ఎందుకు తీసేసానంటే అప్పుడప్పుడు చిన్న చిన్న బగ్స్ కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో ఫిక్స్ చేసుకోవచ్చు, ఫిక్స్ చేస్తే ఇంకా బెటర్. బై ద వే అన్ని యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి. రెగ్యులర్ యూజర్స్ కి అయితే మీకు ఈ టాబ్లెట్ కి ప్రీమియం సామ్సంగ్ S9, S8 సిరీస్ టాబ్లెట్స్ కి పెద్ద డిఫరెన్స్ తెలీదు, అంత స్మూత్ గా ఉంది. నాకు ఆ విషయం అయితే బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనం చూడాల్సిన విషయం దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ Snapdragon 7S Gen 2. ఇది హై ఎండ్ ప్రాసెసర్ కాదు, ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ కాదు, ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే అని చెప్పుకోవచ్చు. ఇందులో 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్మల్ యూజర్స్, ఇంకొకటి వచ్చేసి గేమ్స్ ఎక్కువగా ఆడేవాళ్ళు. నార్మల్ యూజర్స్ అంటే బ్రౌజింగ్, వీడియోస్ చూడడం, మూవీస్ చూడడం, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడం, వీళ్ళందరూ నార్మల్ యూజర్స్ కిందకి వస్తారు. గేమర్స్ అంటే BGMI, PUBG, Genshin Impact, Zenless, Zero Zone ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఆడేవాళ్ళు. నార్మల్ యూజర్స్కి అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. లైక్ మీరు డే టు డే టాస్క్స్ లో బ్రౌజింగ్ చేసినప్పుడు కానీ, చిన్న చిన్న అప్లికేషన్స్ ఓపెన్ చేసుకొని మీ వర్క్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవడానికి, ఎక్సెల్ షీట్స్ ఓపెన్ చేసుకోవడానికి, వీటన్నిటికి బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఎక్కడ మీకు స్లో అయినట్టు అనిపించదు, మొత్తం స్మూత్ గానే ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక గేమర్స్ విషయానికి వచ్చేసరికి BGMI ఆబ్వియస్లీ మీరు హై గ్రాఫిక్ సెట్టింగ్స్ లో ఆడలేరు. స్మూత్ గ్రాఫిక్ సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు, బట్ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అది కూడా ఏదో నడిపించినట్టు ఉంటుంది. ల్యాగ్ ఎక్కువగా లేదు, బట్ స్టిల్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పలేం. ఓకే, ప్లేయబుల్ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ నేను Genshin Impact కూడా ట్రై చేశాను. ఈ గేమ్ అయితే లోయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ లో పెడితే ఆడొచ్చు,
బట్ స్టిల్ గేమ్లో ఉన్న బ్యూటీ మొత్తం పోతుంది. లోయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ పెట్టినా ఫ్రేమ్ రేట్ 30 మెయింటైన్ చేయలేకపోతుంది, అప్పుడప్పుడు పడిపోతుంది. జనరల్గా మీరు మూమెంట్ ఇచ్చినప్పుడు ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఈ గేమ్ అయితే అసలు ఆడలేరు. జెన్లెస్ జీరో జోన్ కూడా ట్రై చేశాను, ఈ గేమ్ అయితే మరీ హారబుల్గా ఉంది. క్యారెక్టర్ అటు ఇటు నడిచేటప్పుడే మొత్తం స్క్రీన్ మొత్తం తిరిగిపోతూ ఉంది. సో మీలో ఎవరైనా ఇలాంటి హెవీ గేమ్స్ ఆడాలి అనుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ అస్సలు సరిపోదు. సో ఓవరాల్గా అయితే పర్ఫార్మెన్స్ నార్మల్ యూజర్స్కి అయితే మోర్ దాన్ ఎనఫ్, బట్ గేమర్స్కి అయితే నాట్ సఫిషియంట్. నెక్స్ట్ ఇక కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇవి వచ్చేసి శాంపుల్ షాట్స్. నార్మల్లీ జనాలు ట్యాబ్లెట్తో ఫోటోస్ తీయరు, తీసిన మా అంటే డాక్యుమెంట్స్ అలా తీస్తారు. అలాంటి పర్పస్కి అయితే బాగానే పనిచేస్తుంది. వీడియో కాల్స్కి కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి శాంపుల్ ఫుటేజ్. నౌ దిస్ ఇస్ అ శాంపుల్ ఫుటేజ్ రికార్డెడ్ యూజింగ్ ద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆఫ్ Redmi Pad Pro, at least the original quality, but you can see how wide it is and the basic quality of the camera. If you make a video call, the other guy might not be able to see the same level of quality, but if he has a good internet connection, then this is the maximum quality that you can expect in indoor lighting conditions. వీడియో కాల్ ఫుటేజ్ మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఈ టాబ్లెట్లో మనకి 10,000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు, బట్ అలాగే మనకి 12-inch డిస్ప్లే కూడా ఉంది. స్క్రీన్ రెజల్యూషన్ కూడా 2.5K రెజల్యూషన్. సో డిస్ప్లే ఆన్ ఉన్నంతసేపు బ్యాటరీ తాగేస్తూనే ఉంటుంది. నార్మల్ యూసేజ్ అంటే బ్రౌజింగ్, వాచింగ్ వీడియోస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి నార్మల్ థింగ్స్ చేస్తే బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది. మీకు ఈజీగా 6 to 7 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. డేకో 2 hours అట్లా వాడితే 3-4 days కూడా వాడుకోవచ్చు ఆన్ ఎ సింగిల్ ఛార్జ్. చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ BGMI లాంటి గేమ్స్ ఆడితే మాత్రం బ్యాటరీ తొందరగానే డ్రైన్ అవుతుంది. నా గేమింగ్ టెస్ట్లో 45 minutes BGMI గేమ్ ఆడితే 19% అలా బ్యాటరీ డ్రైన్ అయింది. సో దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుందో. ఓవరాల్గా అయితే బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది. నార్మల్ యూజర్స్కి అయితే మోర్ దాన్ సఫిషియంట్, లైక్ 2 to 3 days ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ట్యాబ్లెట్ని కంప్లీట్లీ ఛార్జ్ చేయడానికి రఫ్లీ 2 hours పడుతుంది. ఈ ట్యాబ్లెట్లో మనకి క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు అండ్ దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా ఉంది. అండ్ స్పీకర్ లౌడ్నెస్ బాగానే ఉంది. లైక్ సైలెంట్ రూమ్లో మంచిగా స్పీకర్స్ పెట్టుకుని అంటే మీకు సపరేట్ స్పీకర్స్ అవసరం లేదు. ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఒకవేళ మీకు స్పీకర్ లౌడ్నెస్ సరిపోకపోతే మీరు బ్లూటూత్ హెడ్సెట్ వాడుకోవచ్చు, లేదా ఈ ట్యాబ్లెట్లో మనకి ఆడియో జాక్ కూడా ఇచ్చారు, సో వైర్డ్ హెడ్సెట్ కూడా వాడుకోవచ్చు. సో డెఫినెట్లీ అదొక అడిషనల్ బెనిఫిట్. నెక్స్ట్ ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే నేను డైరెక్ట్లీ ట్యాబ్లెట్తో అయితే మాట్లాడలేదు. బ్లూటూత్ హెడ్సెట్ అండ్ వైర్డ్ హెడ్సెట్తో టెస్ట్ చేశాను. కాల్ క్వాలిటీ బాగానే ఉంది. కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, అండ్ సిమ్ కార్డ్ పెట్టుకొని మొబైల్ డేటాతో ఇంటర్నెట్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ బాగానే పనిచేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, ట్యాబ్లెట్ అయితే చాలా బాగుంది. ప్రైసింగ్ కొంచెం తక్కువ పెట్టుంటే బాగుండేది. లైక్ ఈ ట్యాబ్లెట్ ప్రైసింగ్ 18,000, 17,000 ఆ ప్రైస్ రేంజ్ లో ఉంటే బ్లైండ్ గా తీసుకోమని చెప్పేటోడిని. కాకపోతే ఇది ఎటు కాకుండా ఉంది. లైక్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ట్యాబ్లెట్ బేస్ వేరియంట్ అంటే వైఫై వర్జన్ ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత. అండ్ దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ Xiaomi Pad 6. దాని రేట్ వచ్చేసి ఆఫ్టర్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత 22,000 రూపీస్. సో ఈ ట్యాబ్లెట్కి Xiaomi Pad 6కి 2,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. బట్ యాక్చువల్ పర్ఫార్మెన్స్, ఫీచర్స్ చెక్ చేసుకున్నట్టయితే దీనికి దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. లైక్ ఇది జమీన్, అది ఆస్మాన్ అనమాట. సో దీనికన్నా ఆ ట్యాబ్లెట్లో డిస్ప్లే బాగుంటుంది, స్పీకర్స్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంట్లో యూజ్ చేసే స్టోరేజ్ కూడా ఫాస్టర్ స్టోరేజ్. సో అన్ని విధాలుగా కూడా ఈ ట్యాబ్లెట్ కన్నా Xiaomi Pad 6 ఈజ్ అ మచ్ బెటర్ చాయిస్. మరి మీరు అడగొచ్చు, ఈ విషయం తెలిసి మరి ఇంతసేపు దీని గురించి ఎందుకు సోచ్ చెప్పినా అని చెప్పి. మ్యాటర్ ఏంటంటే Xiaomi Pad 6లో సిమ్ కార్డ్ ఆప్షన్ లేదు. సో ఒకవేళ మీకు ఖచ్చితంగా 5G ఉన్న ట్యాబ్లెట్ కావాలనుకున్నట్టయితే ఈ ప్రైస్కి ఈ ట్యాబ్లెట్ 5G ట్యాబ్లెట్ గురించి చెప్తున్నా, ఇది డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. కాకపోతే మీకు 5G అంత ఇంపార్టెంట్ కాదు, నేను హాట్స్పాట్తో నడిపించేస్తా, నాకు ఒక మంచి ట్యాబ్లెట్ కావాలి, ఒక 4-5 years ఎలాంటి ఇష్యూస్ లేకుండా వాడుకోవాలి అనుకుంటే ఇది కూడా వాడుకోవచ్చు. కాకపోతే దీనికన్నా Xiaomi Pad 6 ఈజ్ అ బెటర్ చాయిస్. సో మళ్ళీ సింప్లిఫై చేస్తున్నా, ట్యాబ్లెట్ బాగుంది, కాకపోతే అందరికీ నేను రికమెండ్ చేయను. మీకు ఫర్ సమ్ రీజన్ 5G కావాలి, 4G కావాలి, లేదా సిమ్ ఈ ట్యాబ్లెట్లో పెట్టుకొని వాడుకోవాలి అనుకున్నట్టయితే ఇది తీసుకోండి, లేదా ఇది పక్కన పడేసి Xiaomi Pad 6 తీసుకోండి. అది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ట్యాబ్లెట్, బట్ స్టిల్ దాంట్లో బెటర్ ప్రాసెసర్ ఉంది. అండ్ వీలైతే 2 నెలలు వెయిట్ చేయండి, Xiaomi Pad 7 కూడా లాంచ్ అవుతుంది. అది వచ్చినప్పుడు Pad 6 రేట్ తగ్గొచ్చు, లేకపోతే Pad 7 కూడా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అవ్వచ్చు. అలా అయితే మీకు ఇంకా సూపర్. సో ఇది ఫ్రెండ్స్ Redmi Pad Pro 5G కంప్లీట్ రివ్యూ. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, లేదా డిస్లైక్ అన్న చేయండి, లేకపోతే కింద కమెంట్ సెక్షన్లో ఏదో తనేసేయండి, లేదా కమెంట్ సెక్షన్లో ఏదో తిట్టేసేయండి. ఏది చేసినా పర్లేదు, మావాడు సిగ్గు లేకుండా తీసుకుంటాడు. ఎనీవే, సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు నెక్స్ట్ టైం.